అంటే అందరూ దేవుని స్వరూపాలే, అందరూ దేవుని పోలికలే అయినప్పుడు వీడు ముట్టుకోకూడదేంటి? వీడు ఎక్కువవాడేంటి, వీడు తక్కువవాడేంటి? ఏమండి ఎవరంటున్నారు? ఇప్పుడు ఒక న్యూస్ మీకు చూపిస్తాను చూడండి. మరి న్యూస్ కదా, మీరు నమ్ముతారు, నా మాటలు మీరు నమ్మరు కదా. ఏమండి ఒకసారి ప్లే చేయండి నాన్న, చూపించండి. ఇది న్యూస్, TV9, మీకు తెలుసు. అంబేద్కర్కి జై కొడతారు, కానీ అంటరానితనాన్ని మాత్రం వదులుకోలేరు. దేశంలో నాయకుల పరిస్థితి ఇది. దళిత సంక్షేమం అంటూ లెక్చర్లు కొట్టే నేతలు వారికి ముట్టుకోవడానికి మాత్రం వెనకాడుతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆయన సిబ్బంది దళితుల్ని అవమానించారు. స్నానం చేసొస్తేనే సీఎంని కలిసేందుకు అనుమతిస్తామంటూ దళితులకు ఆదేశాలు జారీ చేశారు. తాజాగా సీఎం యోగి ఆదిత్యనాథ్ కుషీనగర్ జిల్లాలో పర్యటించారు. ఆయన రాకకు ముందు అక్కడి దళితులకు సబ్బులు, షాంపూలు, సెంట్లు సరఫరా చేశారు. శుభ్రంగా స్నానం చేసి సెంటు కొట్టుకొని వస్తే ముఖ్యమంత్రితో కలిసే అవకాశం ఇప్పిస్తామంటూ హుకుం జారీ చేశారు. ఏమంటే ఇప్పుడు ఈ న్యూస్ విన్న తర్వాత మీకు ఏమర్థమైంది? బైబిల్ ప్రకారంగా అసలు దళితుడు అని ఎవరిని అనకూడదండి. లేడు, మనిషి, దేవుని రూపంలో కలుగ చేయబడిన మనిషి, ఎవరైనా కావచ్చు, స్త్రీ అయినా పురుషుడైనా, మీరైనా. ఎంత బాగుందండి బైబిల్. ఇద్దరు నా పోలికని చెప్పిన దేవుని మాట బాగుందా? అరే మీరంతా దళితులరా, మీరు అంటరానివారా అని చెప్పిన వీళ్ళ మాట బాగుందా? అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 28వ వచనంలో, అయితే ఏ మనుష్యుడును నిషేధింపదగిన వాడైనను అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించాడు. అబ్బా, ఏమండి బైబిల్కి చప్పట్లు కొట్టండారా?